బాబు అలా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మీరు? మా సైడ్ నుంచి మా ఇష్టం, ఎవరైనా వస్తాం. నువ్వు రెడీ, నీకు సర్ప్రైజ్ అది. కాదా, ఆడియన్స్ కి చెప్పాలి కదా. ఆడియన్స్ అడిగారు, నేను అడగలేదు కదా. అడగలేదే, కానీ చెప్పండి, నా బాధ్యత. వాళ్ళు వెయిట్ చేస్తా ఉంటారు. సర్ప్రైజ్ చూడండి అంతే. లెట్స్ వెల్కమ్ టు సర్ప్రైజ్. నేను పెళ్లి చేసుకుని సీరియల్ వల్ల బాధపడుతున్న ఒక ఆడియన్. నేను మా ఆవిడ ఒక సీరియల్ చూస్తుందండి. ఎలా చూస్తుందంటే ఆ సీరియల్ టైటిల్ చూడండి. వింటర్ లో అత్త, ఇంటర్ లో కోడలు, సెంటర్ లో కొడుకు అంట. ఈయన్ని ఏ సెంటర్ లో నిలబడి కొట్టాలండి? ఈ సీరియల్ చూస్తూ ఇంట్లో నాకు తిండి లేదు, నిద్ర లేదు, ఆకలి లేదు. ఆకలి లేకపోయినా పర్లేదు, ఏ ఆకలే లేదు, ఏ ఆకలే లేదు. వాళ్ళు వస్తున్నారు చూడు. ఏ టీవీలో రోజు కనిపించేది మీరేనా? డైరెక్ట్ గా చూస్తే పాత సామాన్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నారు మొత్తం. అవునే శృతి, మన డైరెక్టర్ వాళ్ళ వైఫ్ పెళ్ళైన 3వ రోజుకి లేచిపోయిందంట. అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత శోభనానికి వెళ్తారు కదా, అక్కడ పాలు మొత్తం తాగేసి తర్వాత తర్వాయి భాగం మరుసటి రోజు అన్నాడంట. వాళ్ళ ఇల్లు ఎక్కడండి? నీకెందుకు? తర్వాయి భాగం మనం కంప్లీట్ చేద్దామని. ఏంటి శృతి, ఎందుకు ఏడుస్తున్నావు? మా ఆయన కొట్టాడే. మీ ఆయన కొడితే ఇంట్లో ఏడవాలి కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావే? ఇంట్లో ఏడిస్తే ఏమొస్తుంది? అదే ఇక్కడ ఏడ్చామనుకో ఇంట్లోకి ఖర్చులకు డబ్బులు వస్తుంది కదా. సరే కానీ ఇండస్ట్రీకి ఎలా వచ్చావు నువ్వు? చిన్నప్పుడు అందరి దగ్గర వస్తువులు లాగేసుకునేదాన్నంట. వస్తువుల్ని ఇంత బాగా లాగుతుందంటే సీరియల్ ఇంకెంత బాగా లాగుతుందని నన్ను పిలిచారు. నువ్వు ఇంకా లాగడం ఆగప్పే, లేకపోతే తెగిపోద్ది. అవునే మహేశ్వరి, నువ్వు ఆ పాత సీరియల్ మానేసావంటగా? డైరెక్టర్ సీరియల్ కి పనికొచ్చే పని చేయమన్నాడు, అందుకే సీరియల్ మానేసా. సరే గాని మన కులదైవమైన గ్లిజరిన్ కి దండం పెట్టుకుందాం రండి. గ్లిజరిన్ ఎందుకండి మీకు? మేము జనాల కళ్ళల్లో పడాలంటే గ్లిజరిన్ మా కళ్ళల్లో పడాలి. మా కళ్ళల్లో వేయండి, కొంచెం పేడ వదులుద్ది. షూటింగ్ స్టార్ట్ చేద్దాం రండి. ఏమ్మా డిఓపి? డైరెక్టర్ గారు, గాడ్ బ్లెస్ యు మా, గాడ్ బ్లెస్ యు. నేను ఈ రోజు బాగున్నాను. నువ్వు ఎంత బాగున్నా నీ గ్లిజరిన్ దిక్కు, నువ్వు ఏడిస్తేనే మనకు రేటింగ్. వెనుకకు మొన్న హీరోయిన్ కి కథ దిగింది కదా, అది ఎప్పుడు తీస్తాం మనం? ఎన్నో ఎపిసోడ్ లో వచ్చినాం? 500 ఎపిసోడ్ లో. మీకు 500 ఎపిసోడ్ లో దిగింది కత్తి, మాకు 500 ఎపిసోడ్ నుంచి దిగుతానే ఉంది. డైరెక్టర్ గారు, నేను వితౌట్ మేకప్ లో చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు విత్ మేకప్ చేసినా, నువ్వు వితౌట్ మేకప్ చేసినా, నువ్వు పండుగ లెక్క తయారైనా, శవం లెక్క తయారైనా నీకు ఏడిపే దిక్కు. సరే గాని ఆర్టిస్టులు అందరూ వచ్చిండ్రు, హీరో ఏడే? నువ్వు హీరో? Yes. అరే ఏముందిరా నీలో, మా ఆవిడ చచ్చిపోతుంది నీ కోసం. ఎంతకీ మీ ఆవిడ పేరు? అయ్యని నీకెందుకు భయ్యా? నువ్వు ఇందులో ఏంటిది? పోలీస్. ఒరే ఒక్క రోజైనా స్టేషన్కి వెళ్ళావు నువ్వు? పోనీ పోలీస్ డ్రెస్ అయినా వేసుకున్నావా? నువ్వు ఏమి హీరో రా అసలు? మా ఆవిడకి ఎందుకు నచ్చావు నువ్వు? నాకు అర్థం కాదు. డిఓపి వచ్చిండు. ఎక్కడ ప్రాంప్టర్ ఎక్కడ? రాజా ది గ్రేటురా, తల 2000 నోటురా. స్టార్ట్ చేద్దామా? అమ్మా శృతి గారు, మీరే ఇప్పుడు ఫస్ట్ షాట్. మంచి క్యారెక్టర్ మూడ్ లో ఉండండి. మీ టాలెంట్ అంతా ఏందో చూపెట్టాలి ఇప్పుడు. టాలెంట్ అంటే 5 అని పిలుచుకోండి, ఎందుకంటే ఎక్స్ప్రెషన్ బాగా ఇస్తుంది, అన్ని క్యారీ చేస్తుంది. మీకు అతి కావాలనుకుంటే ఈ శృతిని పిలవండి. రోల్ కెమెరా యాక్షన్. ఏమే కోడలా? జిప్. పిలవండి నా పెద్ద కోడల్ని. పిలవండి నా పెద్ద కోడల్ని. ఇండుకా
కాదే నిన్ను కాదే నా చిన్న కోడల్ని పిలుస్తా. అందమైన నా చిన్న కోడలా, అందమైన నా చిన్న కోడలా, అత్తమ్మా. అత్తమ్మా. నువ్వు వెళ్ళి చపాతీలు వద్దమ్మా, చపాతీలు వద్దమ్మా. నా చిన్న కోడలు ఎంత కట్నం తెచ్చిందో తెలుసా? నా చిన్న కోడలు ఎంత కట్నం తెచ్చింది తెలుసా? పిలవండి నా కొడుకుని. పిలవండి నా కొడుకుని. అసలు ఏమి నచ్చిందిరా నీలో మా ఆవిడకి? ఇంతకీ మీ ఆవిడ పేరు? మీ ఆవిడ పేరు ఏరా కొడక. ఏరా కొడక. పిల్ల వచ్చేళ్ళకే పిల్లం వచ్చేటప్పటికి ఈ తల్లి అల్లమైందా? తల్లి అల్లమైందా? బెల్లం బెల్లమైందా? బెల్లం బెల్లమైంది. ఒక్క నిమిషం. ఏంట్రా నా అల్లంలో డైలాగులు ఇవి? అది కాదమ్మా, అది కాదమ్మా, ఆపురా. ఆపురా. జిప్ 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 జిప్. ఓ అసలు ఈ జిప్పులు తగలే, చెప్పింది చెప్పే ఫస్ట్ నువ్వు. ఏది నా పెద్ద కూతురు? ఏది ఏది నా పెద్ద కూతురేది? నేను చెప్పను చెప్పు. నువ్వు మొగదానివే, ఏం చెప్పకూడదురా. అమ్మా అమ్మా నాకు వదిన నచ్చలేదు. నాకు ఈ వదిన నచ్చలేదు. ఈ వదిన చంపేసి ఈ వదిన్ని చంపేసి అన్నయ్యకి వేరే అమ్మాయి నుంచి పెళ్లి చేద్దాం. అన్నయ్యకి వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం. అలాగే నా క్యారెక్టర్ కూడా త్వరగా చంపేయి. అలాగే వీడి క్యారెక్టర్ కూడా త్వరగా చంపేయి. ఒక్క నిమిషం, ఎందుకు డైరెక్టర్ ఎవరు? ఇమాన్యులే. మీరేనండి జూనియర్ ఆర్టిస్ట్ వెనక నించుంటారు, ముందు నించోండి. ఆపండి. ఆపండి. ఇందాక చెప్పే నేను ఆపమని ఆపట్ల. నీకు పెళ్ళైనా సరే, నీకు పెళ్ళైనా సరే నేను నిన్ను వదలను. నేను నిన్ను వదలను. నువ్వు నాకే కావాలి. నువ్వు నాకే కావాలి. నేను రెడీ, నేను రెడీ. అది కాదు మనాల్సింది. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, కానీ నువ్వు కావాలి. వీడు నావాడు. వీడు నావాడు. కాదు నావాడు. కాదు నావాడు. రే అసలు ఎవడురా నువ్వు? ఇంతమంది ఏందిరా నీ కోసం? నాకు అర్థం కాదు. అసలు నాకు దక్కనిది ఎవ్వరికి దక్కకూడదు. ఈ బుల్లెట్ ఈ వారం వస్తుందా 5 వారాల తర్వాత వస్తుంది ఇక్కడికి? డైరెక్టర్ గారు సీరియల్ స్టార్టింగ్ లో నుండి చిన్న కోడలు అన్నారు. నా మొగుడు లేడా ఈ సీరియల్లో? అవి చిన్న తోడలు కాదురా, చిన్న కోడలు. స్లో మోషన్ లో ట్రిగర్ నొక్కాలమ్మా. ఒక్కడిసారి నొక్కద్దు. కింద పడాలి. హీరో గారు కింద పడండి సార్. ఇప్పుడు సీన్ ఏంటంటే ఈ బుల్లెట్ వచ్చే వారం దాకా అట్లే కంటిన్యూ, ప్రోమోలు కూడా అదే వేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ చేద్దాము. ఇప్పుడు హీరో వాళ్ళ అమ్మ వాళ్ళు పండుకోవాలి. పడుకునే సీన్. పడుకో 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 పడుకో, త్వరగా పడుకో. ఏ ఊర్లో రే పడుకునేటప్పుడు ఇలాంటి పట్టు చీరలు కట్టుకొని నగలేసుకొని నిద్రపోయేది నాకు అర్థం కాలేదు. స్లీప్ అమ్మ మంచిగా. డీప్ స్లీప్. గుర్రక్క కూడా నువ్వే ఇస్తావారా? అదే మిమ్మల్ని గుర్రక్క కూడా ఏంట్రా ఇంకా బుల్లెట్ రాలేదా? నేను పొడుస్తారా? బుల్లెట్ వస్తాడా? సూపర్, దట్ వాస్ ఎ హిలేరియస్ స్కిట్. థాంక్యూ సో మచ్. ముందుగా ఇంద్రజ గారు సీరియల్ ని, సీరియల్ యాక్టర్స్ ని చెడు కూడా ఆడేసుకున్నారు. అసలు టైటిల్ దగ్గర నుంచి టిల్ ద ఎండ్ దాకా సూపర్. థాంక్యూ మ్యామ్. Awesome performance. Faima, very good. Thank you, madam. And I like the prompter also. థాంక్యూ మ్యామ్ సో మచ్. నిజంగానే ఇలా జరుగుతూ ఉంటుందా యాక్చువల్లీ సీరియల్ షూటింగ్ జరుగుతున్నప్పుడు? ఇన్ని జిప్పులు అవన్నీ ఏమి ఉండవు. కానీ ఒకటి మాత్రం ట్రూ, ఎందుకంటే గ్లిజరిన్ లేకపోతే టీఆర్పీ లేదు, టీఆర్పీ లేకపోతే గ్లిజరిన్ లేదు. చాలా హిలేరియస్ గా ఉంది, కాకపోతే అంత నటించం గానీ కొంచెం ఎక్కువే చేస్తాం. బట్ నిజంగా చాలా బాగుంది. ప్రాంప్టింగ్ వాస్ హిలేరియస్. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. నా క్యారెక్టర్ చేసిన అమ్మాయి. నేను అంత నటించను, చాలా తక్కువ నటిస్తాను. అండ్ ఎవ్రీబడి చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఒక ప్రాంప్టర్ తప్ప మిగతా వాళ్ళందరూ హ్యాపీగా వెళ్ళి కూర్చోవచ్చు.